నిజంగా జనసేన పార్టీ తీసుకునే నిర్ణయాలు చాలా అద్భుతంగా ఉంటాయి. ఎందుకంటే ఎక్కడైనా ఒక అన్యాయం జరిగినా, ఎక్కడైనా జరగకపోయినా, ఒక ఆరోపణ వచ్చినా సరే పార్టీ క్రమశిక్షణా చర్య కింద చర్య తీసుకునే పార్టీ ఏదైనా ఉందంటే అది జనసేన. ఎందుకంటే ఆ కేసు గురించి వాళ్ళ మధ్య జరిగినట్టు వ్యవహారం ఇంకా పూర్తిగా తేలకముందే పవన్ కళ్యాణ్ గారు పార్టీ నుంచి కొంచెం దూరంగా ఉండమని చెప్పడం, అలాగే ముందుగానే అప్పుడే చెప్పారు పార్టీ కార్యక్రమాల్లో శ్రీధర్ గారు మీరు పాల్గొనొద్దు, ఎందుకంటే మీ మీద ఈ ఆరోపణ వచ్చింది కాబట్టి. ఏదైనా రాజకీయ పార్టీ తన గౌరవాన్ని కాపాడుకోవాలంటే రాజకీయ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులు ఏదైనా తప్పు చేసినా లేకపోతే అక్రమార్గంలో నడిచినా వెంటనే చర్య తీసుకునేవాడే నిజమైన రాజకీయ నాయకుడిలా నిలబడతాడు. అలాంటి పార్టీ ఏదైనా ఉందంటే జనసేన పార్టీ. నిజాయితీకి, నమ్మకానికి, భరోసాకి పెట్టింది పేరు జనసేన పార్టీ. అలాంటి పార్టీలో ఉన్నప్పుడు ఎవరైనా సరే తప్పు చేయాలంటే కొంచెం భయపడాలి. ఎందుకంటే అలాంటి నిజాయితీపరుడైన నాయకుడు ఆధ్వర్యంలో పనిచేస్తున్నప్పుడు మనం కూడా నిజాయితీగా ఉండాలి. ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది పడే పనులు చేయకుండా ఉంటే బాగుంటుంది. ఈరోజు అరవశ్రీధర్ గారికి ఏ రకంగా అయితే ఆయన విప్పు పదవి నుంచి తప్పించారో నిజంగా హ్యాట్సాప్ చెప్పాలి పవన్ కళ్యాణ్ గారికి. చిన్న తప్పు జరిగిందో లేదో తెలియదు, అక్కడ ఎవరిది తప్పు అనేది ఎవరికి తెలియట్లేదు. కానీ ఏదైనా పనిష్మెంట్ అయితే మాత్రం ఎమ్మెల్యే గారికి ఇచ్చారు కదా. కాబట్టి ఈ మధ్యకాలంలో నేనేమంటానంటే కులాన్ని తీసుకొస్తాము అని అంటుంటారు చాలామంది. ఒక దళితుడు చిన్న స్థాయి నుంచి అచంచలంగా ఎదిగి ఏదో ఒక ఎమ్మెల్యే స్థాయికి ఎదిగినప్పుడు అతని మీద పెద్ద పెద్ద రాబందులు లాంటి రాక్షసులు లాంటి పెద్ద పెద్ద నాయకులు, దుర్మార్గులు ఆయన మీద విషం చిమ్మి గందరగోళం సృష్టించి ఏవేవో అపోహలు సృష్టించి ఆయన మీద అపవాదేసి ఈవేళ ఆయన పార్టీ కార్యక్రమాల నుంచి దూరంగా పంపించే విధంగా ప్లాన్ చేశారు. మీ ఆలోచన, మీ ఊహ నిజమైంది బాబు. ఇప్పుడు మీరు సంతోషపడండి, ఆనందంగా ఉండండి. ఎందుకంటే ఒక దళితుడు ఎదగడం మీరు చూడలేరు. మళ్ళీ ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏం చెప్తుంటే నా దళితులు, నా ఎస్సీలు, ఇలా చెప్పుకుంటూ ఏదో సొల్లు మాటలు చెప్పడం కాదు. ఓ దళితుడు అచంచలంగా స్టెప్ బై స్టెప్ ఎదిగినప్పుడు ఆయన ప్రోత్సహించాలి తప్ప ఆయన్ని చాలా ఇబ్బందికర పరిస్థితుల్లో నెట్టేసి ఇవాళ పార్టీ నుంచి పదవి నుంచి సస్పెండ్ చేసే విధంగా చేశారు. కాబట్టి మీ కడుపు చల్లారినట్టుంది, మీ కళ్ళు చల్లబడినట్టునే సంతోషించండి. వైఎస్ఆర్సీపీలో ఇదే విధంగా పోయిన గవర్నమెంట్లో గోరెంట్ల మాధవ్ బట్టలు ఇప్పాడు, మరి అంబటి రాంబాబు ఫోన్లో దొరికాడు, అవంతి శ్రీనివాస్ కూడా ఇలాంటి ఎటువంటి చర్యలు తీసుకోలేదు వాళ్ళు దొరికినా కూడా. పైగా మళ్ళీ వాళ్ళకే టికెట్ ఇచ్చి వాళ్ళనే ప్రోత్సహించడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ మన ఎమ్మెల్సీ అనంతబాబు గారు మర్డర్ చేసినా కూడా అతను స్టేజ్ పైన ఎక్కించుకోలేదు, ఎటువంటి చర్య తీసుకోలేదు. దీనికి ఎలా పోలుస్తారు? వినలేని వ్యక్తి, కళ్ళుండి చూడలేని వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే అలాంటి అరాచకాలు చేసినా వాళ్ళపైన చర్యలు తీసుకోకుండా మళ్ళీ తిరిగి వాళ్ళకే టికెట్లు ఇచ్చి వెకిలి నవ్వులు, వెర్రి చూపులు చూశాడు. ఏదైనా సమాజంలో ఒక తప్పు జరిగిందంటే వెంటనే దాన్ని కంట్రోల్ చేసే విధంగా పార్టీలో ఉన్నటువంటి ఎంత గొప్ప వాళ్ళైనా సరే కంట్రోల్ చేయాలి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ చేశాడు, అలాగే మొన్న చంద్రబాబు నాయుడు గారు చేశారు. ఇలాంటివి ఏమీ జగన్మోహన్ రెడ్డి కనపడవు. కానీ ఎవరైనా కింద నుంచి పైకి ఎదుగుతుంటే మాత్రం వాడిని తొక్కేయాలని చూసే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి.